ఏపీ గవర్నర్ ను ఎన్డీఏ కూటమి నేతలు కలిశారు. వైసీపీ నేతల దాడులు రాష్ట్రంలో హింసపై ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో అరాచకాలపై గవర్నర్ కు వివరించారు. పోలీసులు కూడా వైసీపీతో మిలాఖత్ అయ్యారని గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లామని కూటమి నేతలు తెలిపారు. సార్ అందరికీ నమస్కారం అండి. మొన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది రాష్ట్రంలోని ఓటర్లందరూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నారని అందరికీ తెలుసు. ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలని, ఈ రాక్షస పరిపాలన అంతం చేయాలని, ప్రజాస్వామ్య పరిపాలన ఆహ్వానించాలని, రాజ్యాంగబద్ధమైన పరిపాలన రావాలని రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఓటర్ మహాశయులందరూ కూడా ఆ రకంగా దీవించారు. అందరికీ తెలుసు. అర్థమైంది జగన్మోహన్ రెడ్డి గారికి, ఆయన పార్టీ నాయకులందరికీ ప్రజలు వాళ్ళను తిరస్కరించారన్న విషయం అర్థమైంది. ప్రజలు వాళ్ళకు ఓటు వేయలేదన్న సంగతి అర్థమైంది. దాంతో ప్లాన్ బి ప్రవేశపెట్టారు. ప్లాన్ బి ఏమిటి? అరాచకం సృష్టించాలా. ఎక్కడైతే ఓటర్లు ఎక్కువగా క్యూలో నిలబడ్డారో వాళ్ళందరినీ చెదరగొట్టాలా, పోలింగ్ బూత్స్ క్యాప్చర్ చేయాలా, అరాచకం చేయాలా, అలజడి చేయాలా, ఐరన్ రాడ్లతో కొట్టాలా, రాళ్లతో కొట్టాలా, కర్రలతో కొట్టాలా, పెట్రోల్ పోసి తగలబెట్టాలా. ఇది వాళ్ళ ప్లాన్ బి. కానీ రాష్ట్రంలోని ఓటర్లందరూ ఎవరైతే ఒక బ్రహ్మాండమైన నిర్ణయం తీసుకున్నారో, అచంచలమైన మనోవిశ్వాసంతో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆశ పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారి టీం ఆశ పడలేదు. వాళ్ళు ప్రలోభం పెట్టారు. ప్రలోభాలకి వాళ్ళు లొంగలేదు. భయపెట్టారు అడుగడుగున. భయానికి కూడా వాళ్ళు భయపడలేదు. దెబ్బలు తగిలినా, ఒక పక్క రక్తం కారుతూ ఉన్నా, ఒక పక్క కర్రలతో కొడుతున్నా, ఒక పక్క చెంపలు వాయుగొడుతున్నా కూడా వెళ్ళి వాళ్ళ ముందున్న విద్యుక్త ధర్మం, ఒక లక్ష్యం, ఓటు వేయాలి, ఈ అరాచక పరిపాలనకు స్వస్తి పలకాలి, అరాచక పరిపాలన తరిమేయాలనే ఉద్దేశంతో బ్రహ్మాండంగా ఓట్లు వేసిన ఓటర్ మహాశయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ, ఈ ఏదైతే ఈ ఎన్డీఏ కూటమి ఉందో దాని తరఫున మేము కృతజ్ఞతలు